తెలంగాణలో ఇంజనీరింగ్ చేయాలనుకున్నటువంటి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అత్యంతకమైన కీలక సమయం వచ్చేసింది. జూన్ 22 నుంచే టీజీ ఎఫ్సెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ అఫీషియల్గా స్టార్ట్ అయింది. ఎంసెట్లో మీకు మంచి ర్యాంక్ వచ్చినా కౌన్సిలింగ్లో చిన్న తప్పు చేస్తే రావాల్సిన మంచి కాలేజ్ సీటు చేజారిపోతుంది. అందుకే ఈ సంవత్సరం గవర్నమెంట్ ఇచ్చిన అఫీషియల్ గైడ్ లైన్స్ ఏంటి, మీరు చేయకూడని తప్పులేంటి, ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్. ఫస్ట్ స్టెప్, ఇవాళ నుంచి జూన్ 28 లోపు మీరు ఆన్లైన్లో బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఫిల్ చేసి ప్రాసెసింగ్ ఫీజు కట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేస్తారు. అలా చేయకండి. సర్వర్ బిజీ వచ్చిందనుకో మీ స్లాట్ కాస్త కంగారు అవుతుంది. అందుకే ముందే మీరు తొందరపడి స్లాట్ బుక్ చేసుకొని అప్లై చేసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది రెండో స్టెప్. జూన్ 24 నుంచి జూన్ 29 వరకు హెల్ప్ లైన్ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మీరు స్లాట్ బుక్ చేసుకున్న టైంకి కరెక్ట్గా వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఏం సర్టిఫికేట్ పట్టుకెళ్లాలో గుర్తుపెట్టుకోండి. మీ ఏపీ సెట్ ఆల్ టికెట్ ర్యాంక్ కార్డ్, ఆధార్ కార్డ్, 6th నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, ఇంటర్ మార్క్స్ మెమో మరియు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అదే టీసీ, ఇవన్నీ ముఖ్యం. ఏప్రిల్ 1, 2026 తర్వాత తీసుకున్న లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇవి లేకపోతే మీకు ఫీజు రీయింబర్స్మెంట్ రాదు. ఇక మూడో పాయింట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్. ఇక్కడే అసలు ఆట ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాక జూన్ 24 నుంచి జూలై 2 వరకు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం 2-3 కాలేజీలు మాత్రమే ఆప్షన్ ఇచ్చి వదిలేయకండి. మీ ర్యాంకుకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో ఒక ఆర్డర్ ముందే ప్రిపేర్ చేసుకోండి. అది అవసరమైతే ఒక పేపర్ పైన రాసుకోండి. కంప్యూటర్ సైన్స్, ఐటీ వంటి కోర్సులతో పాటు మీకు ఇంట్రెస్ట్ ఉన్న మిగతా బ్రాంచ్లను కూడా కాస్త కన్సిడర్ చేయండి. జూలై 2న ఆప్షన్స్ ఫ్రీజ్ అవుతాయి. ఆ లోపే మీరు ఏమైనా చేయాలనుకుంటే చేసుకోండి. తర్వాత ఏం చేయాలనుకున్నా చేసుకోలేదు. ఫైనల్గా ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు జూలై 7 లోపు లేదా ఆ రోజున ప్రకటిస్తారు. గుర్తుపెట్టుకోండి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు సైబర్ కేఫే వాళ్ళ మీద మీరు పూర్తిగా డిపెండ్ అవ్వకండి. మీ లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఎవరికి చెప్పద్దు. మీ కెరీర్ను మీరే డిసైడ్ చేసుకోండి. అందరూ జాగ్రత్తగా ఆలోచించుకొని స్టెప్ వేయండి. ఆల్ ది బెస్ట్.